తగ్గాయి అన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ప్రక్రియ పారదర్శకంగానే జరుగుతుందని చెప్తుంది డ్రా సంబంధించి. సో నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్కి సంబంధించి మా ప్రతినిధి మౌనిష్ మనకి ఫోన్ అయిన సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి అప్డేట్స్ అందించేందుకు. మౌనిష్ చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సో అక్కడ డ్రాకి సంబంధించినటువంటి ఏదైతే కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? సో దానికి సంబంధించి రిజల్ట్ ఎప్పటిలోగా తెలిసే అవకాశం ఉంది? ఎస్ రాజశేఖర్, ఇటు వరంగల్ అదే విధంగా హన్మకొండకు సంబంధించిన మద్యం దుకాణాల లక్కీ డ్రా సిస్టమ్ అయితే ఉదయం 9 గంటల నుంచి అయితే ఇటు దరఖాస్తుదారులు అయితే పంపించడం జరుగుతుంది. అయితే ఇటు పాత వైన్ షాపులకు లైసెన్స్ గడువు వచ్చే నెల నవంబర్ 31న ముగుస్తుండటంతో కొత్త వైన్ షాపులకు గాను 2025-27 సంవత్సరానికి లైసెన్స్లు అయితే జారీ చేసేందుకు ప్రభుత్వం సెప్టెంబర్ 20 నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నోటిఫికేషన్ దరఖాస్తు రుసుము కూడా 3 లక్షలుగా నాన్ రిఫండబుల్ ఫీజు అయితే ఖరారు చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 18 వరకు గడువు ఇచ్చింది. 23న డ్రా తీసేందుకు సమయం ఇచ్చింది. ఆ తర్వాత మద్యం వ్యాపారుల విజ్ఞప్తి మేరకు అయితే 23 వరకు అయితే దరఖాస్తుల స్వీకరణ పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఈ మొత్తంగా ఈ 28 రోజులలో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్లో మొత్తంగా 5,133 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి 153.99 కోట్ల ఆదాయం అయితే వచ్చిందంటూ అయితే అధికారులు అయితే లెక్కల్లో చూపిస్తారు. అయితే మద్యం షాపుల లాటరీ విధానం అయితే నేడు ఉదయం 11 గంటలకు అయితే జిల్లాల కలెక్టర్లు ప్రారంభించడం జరిగింది. ఇటు హన్మకొండలోని అంబేద్కర్ భవన్లోని భవన్లో కలెక్టర్ స్నేహ శబరి చేతుల మీదుగా అయితే ప్రారంభించారు. ఇటు వరంగల్లో నాని గార్డెన్స్ లో ఈ వరంగల్ సంబంధించిన వైన్ షాపుల లక్కీ రాయ అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 మద్యం షాపులకు గాను 10,493 దరఖాస్తులు రాగా రూపాయలు 304 కోట్ల ఆదాయం అయితే ప్రభుత్వానికి వచ్చినట్టు తెలిసింది. అయితే ఇటు హన్మకొండ జిల్లాలో చూసుకుంటే 67 షాపులకు గాను 3,175 టెండర్లు అయితే వచ్చినాయి. ఇటు వరంగల్లో కూడా 57 షాపులకు గాను 1,955 షాపులకు అయితే దరఖాస్తులు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ఇటు జనగామ, భూపాలపల్లి, ములుగు జిల్లాలలో ఈ లక్కీ డ్రాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ లాటరీ సమయంలో ఇతరులకు ఎలాంటి ప్రవేశం లేకుండా అయితే కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటు అధికారులు కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి అయితే ఈ దరఖాస్తుల దారుల నుంచి అయితే ఎంట్రీ పాసులు తీసుకుని అయితే లోపలికి పంపించడం జరిగింది. ఇటు హన్మకొండలో 11 గంటలకు ప్రారంభం కావాల్సిన లక్కీ డ్రా అయితే కొంచెం కలెక్టర్ యొక్క ఆలస్యం కారణంగా 12:30కు అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే లక్కీ డ్రా సిస్టమ్ అయితే కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికి 10 లక్కీ డ్రాల వరకు అయితే తీశారు. మొత్తంగా 67 లక్కీ డ్రాలు అయితే తీయాల్సి ఉంది. ఈ మొత్తం ప్రాసెస్ అయితే సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మౌనిష్. రైట్, ఒక నకిలీ మద్యం కేసులో తన నిర్దోషి